Tally Lokesh SAP Software Training. Hello viewers. Welcome to Tally Lokesh YouTube channel. సో ఈరోజు మనం SAP FSCలో న్యూ టాపిక్ డిస్కస్ చేస్తాం. ఓకే, అది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని న్యూ వ్యూవర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుంటే సో మరిన్ని నోటిఫికేషన్స్ అని మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. సో లాస్ట్ క్లాస్లో మీకు ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మీతో డిస్కస్ చేశాను. సో ఈరోజు క్లాస్లో పేమెంట్ రన్ ఎలా మనము క్లియర్ చేయాలో చూపిస్తాను. ఓకే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మనకు లాస్ట్ క్లాస్లో ఆటోమేటిక్ పేమెంట్ సంబంధించిన డెఫినేషన్, ఇంపార్టెంట్ రన్స్ మీతో డిస్కస్ చేశాను. సో తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ సంబంధించి FBZPలో ఏమేమి ఉంటాయి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్, చెక్ కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, బిల్ అండ్ ఎక్స్చేంజ్ కానీ మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో పేమెంట్ రన్ F110. సో వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ పోస్టింగ్ ఆల్రెడీ చేసి ఉంటాం, వాటిని ఎలా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ని అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. అదేవిధంగా 1 or 2 ఇన్వాయిసెస్ న్యూగా పోస్టింగ్ చేసి అవి కూడా ఎలా క్లియర్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, సో డన్. పేమెంట్ రన్ వచ్చేసి మనకి టీ కోడ్ F110. డన్. F110 కదా. అంతకుముందుగా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ ఒక వెండర్ మీద ఇన్వాయిసెస్ పోస్టింగ్ చేసి ఉంటాను, వాటి మీద ఏ ఎండర్స్ ఉన్నాయో చూపిస్తాను అండ్ ఏ పోస్టింగ్ ఎంత అమౌంట్ చేసామని కూడా చూపిస్తాను. సో మనకి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఏంటి, FBL1N. సో ఇక్కడికి వెళ్తాను. ఆల్రెడీ వెండర్ మీద నేను 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నాను. ఆ వెండర్ది మీకు పెండింగ్ ఇన్వాయిసెస్ ఏ ఉన్నాయో అవి చూపిస్తాను. ఫస్ట్ స్వర్ణ ట్రేడర్స్ అండ్ లైన్ ఐటమ్ సెలెక్షన్ ఓపెన్ ఐటమ్స్ టుడే డేట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే చూడండి, 3 ఇన్వాయిసెస్ వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను స్వర్ణ ట్రేడర్స్ మీద. ఓకే, 1 lakh ఒకటి, 20,000 ఒకటి, 45,000 ఒకటి, టోటల్ 1,60,000, 65,000 సంబంధించిన వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. వీటిని మనం మాన్యువల్ క్లియరింగ్ చేయకుండా ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ చేయాలనేది మీతో డిస్కస్ చేస్తాను. సో ఇవి 3 క్లియర్ చేసి అట్ ఏ టైం మళ్ళీ ఒక 3 or 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి మళ్ళీ ఎలా క్లియర్ చేయాలని కూడా చూపిస్తాను. ఓకే, సో డన్. ఈ స్క్రీన్ ఇలాగే పెట్టండి, న్యూ సెషన్ తీసుకోండి, క్రియేట్ న్యూ సెషన్. ఓకే, సో ఇప్పుడు చూడండి F110 ఎంటర్. మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఈరోజు టుడే డేట్ ఇచ్చేయండి. సో తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉంది కదా, ఇది న్యూగా మీరు ఇచ్చుకోవాలి. VI30 ఇచ్చాను, ఎంటర్. చూసారా, VI30 ఇచ్చేసరికి ఐడెంటిఫికేషన్ అనమాట. సేమ్ నెంబర్ ఉండకూడదు. ఇప్పుడు VI31, VI32, VI33 అలా ఇచ్చుకోవచ్చు, కానీ సేమ్ నెంబర్ ఉండకూడదు. ఓకే, ఇలా ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది స్టేటస్. ఇక్కడ టుడే డేట్ ఇవ్వాలి, ఐడెంటిఫికేషన్ నీ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా పెట్టుకోండి. ఓకే, సో తర్వాత ఇక్కడ స్టేటస్ అని, పారామీటర్ అని, ఫ్రీ సెలెక్షన్ అని, అడిషనల్ లాగ్ అని, ప్రింట్అవుట్ అండ్ డేటా మీడియా అని ఉన్నాయి ఈ ఆప్షన్స్ అన్ని. సో మనం దీంట్లో ఫస్ట్ వెళ్ళాల్సింది పారామీటర్లోకి వెళ్ళాలి. వెళ్తే మనకి పోస్టింగ్ డేట్ టుడే వస్తుంది. తర్వాత ఇక్కడ డాక్స్ ఎంటర్డ్ అప్ టు ఈరోజు డేట్ వస్తుంది. పేమెంట్ కంట్రోల్, ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది కూడా, ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్, మనము FBZPలో పేమెంట్ మెథడ్ ఏదైతే తీసుకున్నామో ఆ పేమెంట్ మెథడ్ని ఇక్కడ ఇవ్వాలి, ప్లస్. తర్వాత నెక్స్ట్ డేట్ అన్నారు. నెక్స్ట్ డేట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 14/8
2022లో నేను 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను ఒక వెండర్ మీద. అదే వెండర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డేట్ ఇప్పుడు 14 ఉంది, 20 ఇస్తున్నాను, 20.08. ఈ డేట్ వరకు పోస్ట్ చేసే ప్రతి వెండర్ ఇన్వాయిసెస్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు ఏపీపీ ద్వారా అనేది మనకు నెక్స్ట్ డేట్ అని చెప్పుకుందాం. ఇది క్వశ్చన్లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డేట్ అంటే ఏంటి? F110లో అంటే సార్ మన నెక్స్ట్ డేట్ ఏ డేట్ అయితే ఇస్తామో అంతవరకు పోస్ట్ చేసే ప్రతి ఇన్వాయిస్ కూడా పిక్ చేసుకుంటుంది ఏపీపీ అనేది మీరు చెప్పాలి. ఓకే, సో తర్వాత అకౌంట్స్ వెండర్. సో వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనం తీసుకోవాలి. సెలెక్షన్ చేసుకుంటున్నాను, ఎంటర్. సో ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, స్వర్ణ ట్రేడర్స్. ఓకే, ఫ్రీ సెలెక్షన్ అవసరం లేదు, అడిషనల్ లాగ్ వెళ్ళండి. అడిషనల్ లాగ్ వెళ్ళిన తర్వాత డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్, సెలెక్షన్ ఆల్ కేసెస్ ఇవి రెండు చేసుకోండి. రిక్వైర్డ్ లాగింగ్ టైప్, ఎందుకంటే మనకు వెండర్ పేమెంట్స్ క్లియర్ అవ్వడానికి వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ వెండర్ ఎవరు, ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, 22009. ఓకే, సో తర్వాత స్టేటస్ దగ్గరికి రండి. ఓకే, వచ్చిన తర్వాత సేవ్ డేటా, ఎస్. సో ఆటోమేటిక్గా పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్, పారామీటర్ అనేది ఎంటర్ అయిపోయింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ప్రపోజల్ ఉంది కదా, షెడ్యూల్ ప్రపోజల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం, స్టార్ట్ ఇమీడియట్లీ దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ప్రపోజల్ ఈజ్ రెడీ టు బి స్టార్టెడ్ అంటే ఇంకా ఆ పేమెంట్ని వెండర్ పేమెంట్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉంది, ఎంటర్. సో పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, సో ఇంకా క్రియేట్ చేయడానికి రెడీగా ఉందని మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఆ ఇన్వాయిసెస్ 3 ఏవైతే ఉన్నాయో సో అవి సక్సెస్ఫుల్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా క్లియర్ అయ్యడానికి రెడీగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అప్పుడు మనం ఎడిట్ ప్రపోజల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఓకే, ఇవ్వండి. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఎలాంటి ఎర్రర్స్ లేవు అని అర్థం. ఇక్కడ గ్రీన్ ఎర్రర్ కాకుండా రెడ్ కలర్ వచ్చింది అంటే దాంట్లో ఎక్కడొక చోట ఎర్రర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో ఒకసారి దీన్ని నేను ఓపెన్ చేస్తాను, చూడండి. సో ఆ 3 ఇన్వాయిసెస్ ఏంటి? వెండర్ రెఫరెన్స్ 33, 34, 35, 1,20,000, 45,000. సో క్లియర్ అవ్వడానికి రెడీగా ఉన్నాయని అర్థం. సో చూడండి, పేమెంట్ మెథడ్ ప్లస్ కరెన్సీ INR. సో వెండర్ సెలెక్టెడ్ గ్రూప్, వెండర్ నేమ్, డేట్. సో తర్వాత మనకి ఐడెంటిఫికేషన్ నెంబర్ CC అని ఇచ్చాడు. హౌస్ బ్యాంక్ వచ్చేసి HDFC HDF2 ఉంది. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మనం పేమెంట్ రన్ చేయాలి, పేమెంట్ రన్. ఓకే, పేమెంట్ రన్ ఈజ్ రన్నింగ్, ఎంటర్. చూసారా, పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్, పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. సో ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం స్వర్ణ ట్రేడ్స్ అనేది ఒక వెండర్. సో ఆ వెండర్ సంబంధించిన 50 పోస్టింగ్స్ ఉన్న అట్ ఏ టైం క్లియర్ అయిపోతాయి, 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. సో ఇప్పుడు ఆ 3 ఇన్వాయిసెస్ మనకి కంప్లీట్ అయిపోయారో లేదో చూద్దాం. సో FBL1Nకి వెళ్ళండి. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్ అయిపోయాయి. 60లోకి వెళ్ళి అదే వెండర్ మీద 3 or 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి వాటిని ఎలా క్లియర్ చేయాలని చూపిస్తాను. FB60. సో వెండర్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేయండి. ఆ వెండర్ని తీసుకుంటున్నాను, స్వర్ణ ట్రేడర్స్. ఒక 5 ఇన్వాయిసెస్ నేను క్లియర్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలా ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేయగలగాలి. ఓకే, రకరకాలుగా పోస్ట్ చేయాలి. ఇక్కడ రా మెటీరియల్ తీసుకోండి, 20,000, వాల్యూ డేట్, రా మెటీరియల్, బిజినెస్ ఏరియా, సిమ్యులేట్. సో 31 స్వర్ణ ట్రేడర్స్, 40 రా మెటీరియల్, అండ్ దెన్ సేవ్. ఓకే, మళ్ళీ ఇంకో ఇన్వాయిస్ ఇస్తున్నాను, 37, 45,000 ఇస్తున్నాను. ఒక 5 ఇన్వాయిసెస్ని ఎంటర్ చేసి
మీకు చూపిస్తాను. ఓకే, 45,000 సేవ్. చూసారా, ఒక 5 ఇన్వాయిసెస్ ఇస్తున్నాను. బాగా గమనించాలి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎర్రర్స్ ఐడెంటిఫై చేసుకుంటూ మనం సాల్వ్ చేస్తూ వెళ్ళచ్చు. ఓకే, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రాందంటూ ఏమీ ఉండదు, ప్రతిదీ ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, /n వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్తున్నాను. FBL1N. ఓకే, ఎగ్జిక్యూట్. చూసారా, 20,000 మీద ఒక ఇన్వాయిస్, 45,000 మీద ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, 15,000 మీద ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, 50,000 మీద, 40,000 మీద. ఇలా చూస్తే టోటల్గా మనకి 1,70,000 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. వీటిని అట్ ఏ టైం పేమెంట్ రన్ ద్వారా ఎలా క్లియర్ చేయాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F110 ఎంటర్. ఓకే, టుడే డేట్ తీసుకోండి. ఐడెంటిఫికేషన్ 31 ఇస్తున్నాను, VI31 ఎంటర్. పారామీటర్స్, కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్, నెక్స్ట్ డేట్, వెండర్, అడిషనల్ లాగ్, డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్, అండ్ దెన్ స్టేటస్, సేవ్. తర్వాత ప్రపోజల్ రన్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, అండ్ దెన్ ఎంటర్, ఎడిట్ ప్రపోజల్. ఓకే, చూడండి 1,70,000 అట్ ఏ టైం పిక్ అయిపోయింది. ఓకే, సో తర్వాత బ్యాక్ వచ్చేయండి, పేమెంట్ రన్, ఎంటర్, పేమెంట్ రన్ ఈజ్ రన్నింగ్, ఎంటర్. చూసారా, పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్, పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం FBL15లోకి వెళ్ళి L1N లోకి వెళ్ళి చెక్ చేద్దాం. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్. సో ఇప్పుడు అయిపోయింది చూసుకుందాం. క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్తున్నా, టుడే డేట్ ఇస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, $1,70,000 క్లియర్ అయింది. 40,000, 50,000, 15,000, 45,000, 20,000, 45,000. సో ఇలాగా మనం అట్ ఏ టైం ఈజీగా స్వర్ణ ట్రేడర్స్, సో మనకి కంపెనీ కోడ్ వివో ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇలా మనం అండి పేమెంట్ రన్ ద్వారా ఈజీగా మనము క్లియర్ చేయొచ్చు. సో వీడియోని 1-2 సార్లు చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఏదైనా కానీ మనం ఈజీగానే చేయొచ్చండి, బట్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు నచ్చుతుంది, అర్థమవుతుంది తెలుగులో అనిపిస్తే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి నాలెడ్జ్ అనేది మన ఛానల్ నుంచి గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.